కువైట్లో చిక్కుకున్న తిరుపతి జిల్లాకు చెందిన మహిళ భాగ్యవతికి చేరుకుంది. కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ అక్కడ లైంగిక వేధింపులకు గురైంది. దీంతో సోషల్ మీడియా ద్వారా తనను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంది. సీఎం చంద్రబాబు బాధిత మహిళను సురక్షితంగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీ ఎన్ఆర్టీ వెంటనే స్పందించి కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరిపి బాధితురాల్ని ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో భాగ్యవతి చంద్రగిరి మండలంలోని తన గ్రామానికి చేరుకుంది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు భాగ్యవతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యవతి. నేను మధ్యలో ఏజెంట్ ద్వారా కువైట్కి వెళ్ళాను. ఏజెంట్ నాకు ఇక్కడ వేరే పని చెప్పారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్క్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. పని చేయలేకుండా నేను ఎలాగైనా ఇండియాకి రావాలని చాలా కష్టపడ్డాను. సోషల్ మీడియాలో ఒక వీడియో సెండ్ చేశాను మా తల్లిదండ్రులకి. తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే నాని అన్నని కలిశారు. నాని అన్నని కలిసిన తర్వాత నాని అన్న సీఎం గారికి, అలానే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారికి ఈ మెసేజ్ తెలిపారు. నన్ను ఎలాగైనా త్వరగా ఇండియాకి తీసుకురావాలని చెప్పి మా ఎమ్మెల్యే నాని గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. భాగ్యవతి తను జీవనార్థం కువైట్కు పోయి తన పిల్లల్ని, తల్లిదండ్రులను జీవన రక్షణ కోసం కువైట్కు పోవడం జరిగినది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ జరిగిన ఆ పాపకి అనుకోకుండా కొన్ని పరిణామాలు ఎదురైనాయి. వాటిని తట్టుకోలేక, అక్కడ చెప్పిన పనులు చేయలేక తిరిగి రావాలని సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ చూసి మన పులివర్తి నాని అన్న గారిని మేము, కుటుంబ సభ్యులు, భాగ్యవతి తల్లిదండ్రులు అందరూ వెళ్ళి కలవడం జరిగినది. ఆయన స్పందించి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మెయిల్ పంపించడం జరిగినది. తక్షణమే మన పులివర్తి నాని అన్నగారు ఈ సాయం చేయడం వల్ల ప్రభుత్వము స్పందించి అక్కడ ఉన్న కేంద్ర కార్యాలయంకు మెసేజ్ పంపించడం జరిగినది. దాని తరువాత అక్కడ కేంద్ర కార్యాలయంలో మాట్లాడి మన ప్రభుత్వం తరపున మన పులివర్తి నాని అన్న గారు చొరవ తీసుకొని ఆ భాగ్యవతి తొందరగా రావడానికి సాయం చేశాడు.